హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త, పెన్షనర్లకు మరో శుభవార్త. కేంద్రం సంచలన నిర్ణయం. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేసే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు రిటైర్మెంట్ తర్వాత ఎలాంటి ఆర్థిక కష్టం లేకుండా జీవితాన్ని సాఫీగా గడిపేందుకు ఇన్వెస్ట్మెంట్ కమ్ రిటైర్మెంట్ స్కీమ్ ఈపీఎఫ్ను ఉద్యోగుల భవిష్య నిధిగా సంస్థ అమలు చేస్తుంది. ప్రస్తుతం డిపాజిట్లపై 8.25% వడ్డీ రేటును అందిస్తుంది. ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం ఉద్యోగులు ప్రతి నెల వారి బేసిక్ పే జీతంలో 12% ఈపీఎఫ్ ఖాతాలో జమ అవుతుంది. యజమాని సహకారం కూడా 12% ఉంటుంది. ఉద్యోగుల వాలంటరీ ప్రొవిడెంట్ ఫండ్ను ఎందుకంటే మరింత ఎక్కువ కాంట్రిబ్యూషన్ చేసుకోవచ్చు. 3.3 కోట్ల కార్పస్ను ఎలా పొందవచ్చో ఇక్కడ తెలుసుకుందాం. ఉద్యోగులు వారి పదవి విరామణ పొదుపులను మెరుగుపరుచుకునేందుకు వీపీఎఫ్పై డిపాజిట్లపై పొందే వడ్డీ రేటును పొందేందుకు వీపీఎఫ్ ప్రయోజకరంగా ఉంటుంది. ఈపీఎఫ్ మాదిరే వీపీఎఫ్లో కూడా జమ చేసే విరాళాలపై వడ్డీ ప్రయోజనం ఉంటుంది. వీపీఎఫ్ సబ్స్క్రైబర్లు తప్పనిసరిగా 5 ఏళ్ల కనీస పదవి కాలం పూర్తి చేస్తేనే ట్యాక్స్ రహిత విత్డ్రా చేసుకోవచ్చు. పదవి విరామణ, రాజీనామా లేదా ఖాతాదారులు మరణించిన సందర్భంలో నామినీకి ఈపీఎఫ్ లాగానే వీపీఎఫ్ లో డబ్బులు అందజేస్తారు. వైద్య ఖర్చులు, వివాహం, విద్య లేదా ఆస్తి కొనుగోలు వంటి ఆర్థిక అవసరాలలో వీపీఎఫ్ నుంచి డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు. గతంలో ఈపీఎఫ్పై వచ్చే వడ్డీ మొత్తం పన్ను రహితంగా ఉండేది. అయితే ప్రస్తుతం రూల్స్ మార్చారు. 1 సంవత్సరంలోని 2.5 లక్షల వరకు పొందే వడ్డీ పన్ను రహితంగా ఉంటుంది. 2.5 లక్షల లిమిట్ ఈపీఎఫ్, వీపీఎఫ్ రెండింటినీ వర్తిస్తుంది. ప్రతి ఆర్థిక సంవత్సరానికి 1.5 లక్షల కాంట్రిబ్యూషన్ వరకు ఈపీఎఫ్ సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపులకు అర్హులు. అయితే ఉద్యోగులు ఎక్స్ట్రా ట్యాక్స్ లేకుండా వీపీఎఫ్కి ఏడాదికి 2.5 లక్షల వరకు కాంట్రిబ్యూట్ చేయవచ్చు. ప్రొవిడెంట్ ఫండ్ నుంచి విత్డ్రా మెచ్యూరిటీ మొత్తం కూడా పన్ను రహితంగా ఉంటుంది. ఈపీఎఫ్, వీపీఎఫ్ లో ఏడాదికి మొత్తం 2.5 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే 8.25% వార్షిక వడ్డీ రేటుతో 30 సంవత్సరాలలో దాదాపు 3.3 కోట్లు పొందుతారు. 20 ఏళ్లలో కార్పస్ 1.27 కోట్లు అవుతుంది. వీపీఎఫ్ లో ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చేస్తూ విత్డ్రా చేయకుండా అలానే ఉంటే కార్పస్ ఎక్కువ మొత్తంలో అవుతుంది. వీపీఎఫ్ లో ఎక్కువ కాంట్రిబ్యూట్ చేయాలంటే మీరు ఖర్చులను బాగా తగ్గించుకొని సర్దుబాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.